Hello dear friends, welcome to Amar Pradeep English classes. So ఈరోజు ఈ వీడియోలో మనం మన టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈ మాక్ టెస్ట్స్ అయితే రాస్తూ ఉన్నారు. వాటిలో ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్స్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్జిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్. మీకు ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ మనం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూసినట్లయితే చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని మనకైతే అర్థమైపోతుంది. మీరు ఏం చేస్తారనంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రిపేర్ అయ్యి వాటిలో ఉన్న ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఖచ్చితంగా మనకైతే ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ ఫ్రేజల్ వర్బ్ మంచి కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి అర్థాలు అయితే మనమైతే తెలుసుకున్నట్లయితే మనం అక్కడ ఈజీగా మనమైతే ఆ బ్లాంక్లో మనం ఆ ఫ్రేజల్ వర్బ్ని అయితే పెట్టచ్చు. సో మొదటిది మీకు వీలుంటే చక్కగా రాసుకోండి. మొదటిది గో రౌండ్ ఆర్ గో అరౌండ్. సో గో రౌండ్ ఆర్ గో అరౌండ్ అని అంటే అర్థం ఏంటంటే చుట్టూ తిరగటం. ఓకేనా, చుట్టూ తిరగటం. ఒక లెక్కన చెప్పాలంటే భూమి ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ అంటాం కదా, ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే చుట్టూ తిరగటం అని అర్థం వస్తుంది. చుట్టూ తిరగటంతో పాటు ఇంకోటి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా వెళ్తూ ఉన్నాం అనుకోండి, దారిలో ఏదన్నా ఒక చెట్టు ఏదన్నా తుఫానుకు వచ్చి అడ్ల పడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇలా చుట్టూ తిరిగి వెళ్తాము. సో దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గో అరౌండ్ అనమాట. గో అరౌండ్ అంటే చుట్టూ తిరగటం, ఒక బైపాస్ చేసుకుని వెళ్ళటం, బైపాస్ చేసి ఇంకొక దారిలో వెళ్ళటాన్ని గో అరౌండ్ అని అంటారు. అండ్ రెండోది వచ్చేసి గో అక్రాస్. సో గో అక్రాస్ అని అంటే అడ్డంగా వెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఇక్కడ మనకి షాప్ ఒకటి ఉంది, ఈ షాప్కి మనం వెళ్ళాలి అని అంటే మనం ఇక్కడ ఉన్నాం. సో మనం ఇక్కడ ఉన్నాం అంటే ఎలా వెళ్తాం చెప్పండి, ఈ రోడ్డుకి అడ్డంగా వెళ్తాం. సో దట్ ఈస్ కాల్డ్ గో అక్రాస్. ఒకవేళ ఈ రోడ్డు వెంబడే వెళ్తే దట్ ఈస్ కాల్డ్ గో అలాంగ్ అనమాట. ఇప్పుడు నది కూడా అంతే, నదికి బ్రిడ్జ్ అనేది అక్రాస్ అడ్డంగానే కడతారు. గో అలాంగ్ అని అంటే నది వెంబడి వెళ్ళటం. ఇక థర్డ్ వన్ వచ్చేసి గో త్రూ. సో గో త్రూ అని అంటే యాక్చువల్గా మనకి 2 మీనింగ్స్ అయితే ఉంటాయి. ఒక టన్నెల్ ఉందనుకోండి, సో టన్నెల్ గుండా మీరు వెళ్ళారనుకోండి, మనం ఆ టన్నెల్ గుండా వెళ్ళాము అన్నట్టు అర్థం వస్తుంది. వి వెంట్ త్రూ ద టన్నెల్. ఓకేనా, అలాగ వస్తుంది. అట్లనే గో త్రూ అని అంటే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఒక స్టడీ చేయటం, సో కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయటం అనే అర్థం కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ గో త్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. సో గో త్రూ అని అంటే మీరు చాలాసార్లు విని కూడా ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ గో టు అనేది మనందరికీ తెలిసింది, ఐ గో టు స్కూల్ అని అంటాం, వెళ్ళుట అని అర్థం వస్తుంది. సో క్లియర్ కదా. సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే గోకి సంబంధించి గోతో ఉండేటటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకున్నట్లయితే కనుక మీకు సింపుల్గా ఉంటుంది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్తో ఆ ఫ్రేజల్ వర్బ్ని మీరు చదువుకున్నట్లయితే అది ఇంకా మైండ్లో అట్లనే రిజిస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎ నెంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైజెస్. ఓకేనా, ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ అయితే నేనైతే చెప్తాను. ఎప్పుడైనా చూడండి, ఏ నెంబర్ ఆఫ్, ఓకేనా, ఏ నెంబర్ ఆఫ్, ఇంకోటి కూడా చెప్తాను, ది నెంబర్ ఆఫ్. ఈ పదాలు మీరు వినే ఉంటారు, ఏ నెంబర్ ఆఫ్, ది నెంబర్ ఆఫ్. సో నేను ఇక్కడ చెప్తున్నాను, ఏ నెంబర్ ఆఫ్ అని అంటే మెనీ అని అర్థం, చాలా అని అర్థం. సో చాలా అంటే మనం ఏం ఉపయోగిస్తాం, ప్లూరల్ ఉపయోగిస్తాం. ద నెంబర్ ఆఫ్ అని అంటే ఏ స్పెసిఫిక్ క్వాంటిటీ. ఓకేనా, అప్పుడు మనం సింగులర్ ఉపయోగిస్తాం. సో ఓకేనా, ఏ నెంబర్ ఆఫ్ అని వస్తే ప్లూరల్ వర్బ్, ది నెంబర్ ఆఫ్ అని వస్తే సింగులర్ వర్బ్. ఆ విధంగా గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఆ లెక్కన చూస్తే ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ అని అంటే మనం ఏమనుకోవచ్చు, ఒక ప్లూరల్ వర్బ్ అనుకోవచ్చు, అంటే మనం దే అనుకోవచ్చు కదా, ఒక ప్లూరల్. సో కాబట్టి దే అనేది మనం చూసుకున్నట్లయితే దానికి తగ్గ ప్లూరల్ వర్బ్ అయితే ఇక్కడ రావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లూరల్ వర్బ్స్లో మనం హ్యావ్ని అయితే పిక్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంటే కనుక మనం ఆర్, V3 ఇదంతా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చాలా క్లియర్గా ఉంది, యాక్టివ్ వాయిస్ ఫార్మాట్లో ఉంది కనుక సో
హ్యావ్ అనమాట. నెంబర్ ఆఫ్ షాపర్స్ హ్యావ్ కంప్లైంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ నెంబర్ ఆఫ్ అని ఉంటే ప్లూరల్, ది నెంబర్ ఆఫ్ అని ఉంటే సింగులర్. సో ఆ తర్వాత చూసినట్లయితే చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫామ్. ఓకేనా, సఫిక్స్ అని అంటే చివర వచ్చేది. సో సఫిక్స్కి ఆపోజిట్ వచ్చేసి ప్రిఫిక్స్ అనమాట. ప్రిఫిక్స్ అంటే స్టార్టింగ్లో ఉండేది. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు ప్రీ ఫైనల్, ఫైనల్కి ముందు జరిగేదాన్ని ఏమంటారు, ప్రీ ఫైనల్ అని అంటారు. సో దట్స్ ప్రీ ఫైనల్. ప్రీ ఫైనల్ అంటే ప్రీ అంటే ముందు, సఫిక్స్ అని అంటే వెనకాల. సో ఇక్కడ కరెక్ట్ అనే పదం ఏదైతే ఉందో ఆ కరెక్ట్ అనే పదం, అఫ్కోర్స్ కరెక్ట్ అనేది వర్బ్. ఈ కరెక్ట్ అనే పదం ఎలా మారాలి, నౌన్ ఫామ్లోకి మారాలి. నౌన్ ఫామ్లోకి మారాలని అంటే ఈ కరెక్ట్కి ఏం తగిలించాలా చివర అని అంటున్నాడు. సో ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ దీన్ని చూసినామంటే మనకి ఎల్వై అనే సఫిక్స్ చూసినామంటే మనకు గుర్తొస్తుంది. ఎల్వైతో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్ అన్నీ కూడా మోస్ట్లీ యాడ్ వర్బ్స్ అనమాట. లవ్లీ, ఇంకా సో మోస్ట్ ఆఫ్ ద ఎల్వై ఎండింగ్ వర్డ్స్ ఆర్ యాడ్ వర్బ్స్ అనమాట. కేర్ఫుల్లీ చూడండి ఎల్వైలు వచ్చేస్తాయి అంటే యాడ్ వర్బ్స్. సరే, ఇక మనకి కావాల్సింది యాడ్ వర్బ్ ఫామ్ కాదు, నౌన్ ఫామ్. సో నౌన్ ఫామ్ సంబంధించి కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఐఓఎన్తో ఎండ్ అయ్యాయి అంటే ఐఓఎన్ సఫిక్స్గా ఉండేటటువంటివి అవి మోస్ట్లీ నౌన్సే. మనకు బాగా తెలిసిన ఎడ్యుకేషన్, సెలబ్రేషన్, ఎగ్జామినేషన్, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా చూసినట్లయితే అవన్నీ కూడా ఐఓఎన్తో ఎండ్ అయ్యేవి. దోస్ ఆర్ మోస్ట్లీ నౌన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఒక పదం నౌన్ అవునో కదా మనం ఎలా కనిపెడతాము అనేదాన్ని మనం చూద్దాం. చూడండి, సో ఏం చేయాలనంటే ఆర్టికల్ ఉపయోగించాలి. ఆర్టికల్ అంటే తెలుసు మనకి, ఏ అండ్ ది, ఏదో ఒక ఆర్టికల్ ఉపయోగించి ఆర్టికల్ పక్కన ఆ వర్డ్ కరెక్ట్గా కుదిరిందనుకోండి, సో దట్స్ నౌన్ అనమాట వితౌట్ ఎనీ డౌట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గర్ల్ అనే పదం తీసుకుంటాను, అదేవిధంగా బ్యూటిఫుల్ అనే పదం తీసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఏ గర్ల్ అన్నాను అనుకోండి, సో ఏ గర్ల్ అని అంటే సో అదేమవుతుంది, ఒక ఫ్రేజ్, ఒక కంప్లీట్ ఫ్రేజ్ అయిపోతుంది, రైట్. అట్లా కాకుండా నేను ఏ బ్యూటిఫుల్ అన్నాను అనుకోండి, ఏ బ్యూటిఫుల్ సంథింగ్ మిస్సింగ్ అనమాట. ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, సంథింగ్ ఏదో మిస్సింగ్ అనమాట. ఓకేనా, సో అప్పుడు ఏంటి, ఈ చివరు ఉండేది ఏవైతే ఉందో అది నౌన్ అవుతుంది. ఏ బ్యూటిఫుల్ గర్ల్ అన్న మాకు గర్ల్ నౌన్ అవుతుంది. గర్ల్కి ముందుండే బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ అనేది అఫ్కోర్స్ ఆర్టికల్స్ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి. మరి ఎట్లా సార్ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలనంటే ఆర్టికల్ ఏ అండ్ ది ఉంటుంది కదా, దాని పక్కన రావాలన్నమాట. ఓకేనా, అంతటితో ఇంకా అది ఫినిష్ అయిపోవాలంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 2 వర్డ్స్ మాత్రమే ఉండాలి. అంటే 2 వర్డ్స్ ఎనఫ్ అనమాట. 2 వర్డ్స్ ఎనఫ్. ఆ 2 వర్డ్స్లో లెఫ్ట్ సైడ్ ఉండేది ఆర్టికల్ అయితే రైట్ సైడ్ ఉండేది అది నౌన్, ఇంకా తిరుగులేదు దానికి సంబంధించి. ఒకవేళ 3 వర్డ్స్ ఉండి ముందు ఆర్టికల్ ఉందనుకోండి, ఆ లాస్ట్ ఉండే వర్డ్ ఆర్టికల్ అవుతుంది, సారీ నౌన్ అవుతుంది అనమాట. క్లియర్. సో ఇంకొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అంటే ఒక వాక్యాన్ని ఎలా పలకాలి అనే దానికి సంబంధించి. ఓకేనా, డిక్షనరీలో ఉంటుంది ప్రొనౌన్సియేషన్. అఫ్కోర్స్ డిక్షనరీ అని అంటే ఇప్పుడుండే డిజిటల్గా అవి మాట్లాడే డిక్షనరీలు కాదు, పాతకాలంలో ఉండే డిక్షనరీస్. సో వాటిలో మనం ప్రొనౌన్సియేషన్ ఎలా తెలుసుకోగలం అని అంటే డెఫినేషన్ బట్టి కాదు, స్పెల్లింగ్ని బట్టి కూడా ప్రొనౌన్సియేషన్ మనకి రాదు. సో ఎటమాలజీని బట్టి కూడా రాదు. ఐ థింక్ మీకు ఎటమాలజీ అంటే తెలుసు అనుకుంటా, వ్యుత్పత్తి అర్థం. సో ఆ పదం ఎలా పుట్టింది అనే దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ అని అంటే బయోస్ లాగోస్ అని అంటాం కదా అలా. సో మీకు తెలుసు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మనం ఏం చేస్తాము, ఆ పదాన్ని ఎలా పలకాలి అనే దాన్ని తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ ఉందనుకోండి, డిక్షనరీ. సో డిక్షనరీ. సో ఇప్పుడు చూడండి, ఇది డిక్షనరీ, ఇది స్పెల్లింగ్ కాదు, ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అని అంటే వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ని మనమైతే తెలుసుకోవచ్చు, రైట్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్. ఐఆర్ అనే ప్రిఫిక్స్ ఇన్ ద సెన్స్ మనం ఇందాక చెప్పుకున్నాము, మీకు తెలుసు ఐఆర్ అని అంటే ప్రిఫిక్స్ అని అంటే ముందుండేది. ఐఆర్ అనే ప్రిఫిక్స్ వచ్చుద్దంట, ఆపోజిట్ వచ్చుద్దంట. ఓకేనా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను.
ఐఆర్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కూడా ఆర్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ ముందే వస్తుంది, డ్యామ్ షూర్. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఐఆర్ వచ్చింది అని అంటే ఒక ప్రిఫిక్స్గా దాని తర్వాత ఆర్ అనే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఆర్ లేదు, ఇందులో ఆర్ లేదు, ఇవి రెండే ఉన్నాయి. రియల్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ మనం అసలు అలాంటి పదమే లేదు. సో రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, రైట్. సో ఐఆర్ రెస్పాన్సిబుల్కి ఆపోజిట్ ఇర్రెస్పాన్సిబుల్, ఐఆర్ రావటం జరిగింది. ఇక మనం చూసినట్లయితే ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 or more మెయిన్ క్లాసెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ మీకు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సెంటెన్స్ ఐడెంటిఫికేషన్ కూడా తెలుసుకోవాలి. ఆ సెంటెన్స్ ఐడెంటిఫికేషన్లో కూడా స్టేట్మెంట్స్ అవి కాదు, కానీ అది సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్సా, కాంపౌండ్ కాంప్లెక్స్ అనేది తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కార్డులో నేనైతే ఇస్తాను, మీరు అక్కడ నుంచి వాచ్ చేయండి. మీకు క్లియర్గా ఏంటి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అయితే తెలుస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో దీన్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే 2 or more మెయిన్ క్లాసెస్ అంట, అంటే సబార్డినేట్ క్లాసెస్ లేవు, అన్ని మెయిన్ క్లాసెసే, ఇండిపెండెంట్ క్లాసెసే. అండ్ దట్ టు ఏ కంజంక్షన్ చెప్పండి, కోఆర్డినేట్ కంజంక్షన్. సో కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని అంటే మీరు ఒక క్లూ గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్యాన్ బాయ్స్. సో ఫ్యాన్ బాయ్సే కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఫ్యాన్ అని అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో, రైట్. సో ఇవి ఏం కంజంక్షన్స్ చెప్పండి, కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ 2 మెయిన్ క్లాసెస్ని కలుపుతాయి. సబార్డినేట్ క్లాస్ అన్న మాటే ఉండదన్నమాట. సో అటువంటి సెంటెన్సెస్ని ఏమంటారనంటే కాంపౌండ్ సెంటెన్స్ అని అంటారు, రైట్. నెక్స్ట్, సో ఇక్కడ కెన్ యూ బీ దేర్ ఎట్ 6 o'clock షార్ప్. సో ఇక్కడ షార్ప్ అనేది ఏమి ఇండికేట్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఇది పంక్చువల్లీ, ఓకేనా. సో మనందరికీ తెలుసు పంక్చువాలిటీ అని అంటే టైం మెయింటెనెన్స్ అనమాట. సో ఇక్కడ షార్ప్ అని అంటే అది దాని అర్థం. నెక్స్ట్, ఇక్కడ మెయిన్ క్లాస్ని మీరు ఐడెంటిఫై చేయమన్నారు. సో మెయిన్ క్లాస్ అని అంటే ఇండిపెండెంట్ క్లాస్, ఓకేనా. అది ఒక కంప్లీట్ థాట్ని ఇస్తుందన్నమాట. సో దీంట్లో మెయిన్ క్లాస్లో మనకి సబ్జెక్టు ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి. అదే సబార్డినేట్ క్లాస్ అయితే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మెయిన్ క్లాస్ని ఐడెంటిఫై చేయాలంటే కంజంక్షన్స్ లేని క్లాస్. సో కంజంక్షన్స్ లేదనంటే ఇది వెన్ హీ వాజ్ యంగ్, కంజంక్షన్ వెన్ ఉంది. ఇఫ్ ఇట్ రెయిన్స్, ఇఫ్ అనే కంజంక్షన్ ఉంది. యాజ్ యూ కేమ్ లేట్, యాజ్ అనే కంజంక్షన్ ఉంది. మరి కంజంక్షన్స్ 3 ఉన్నాయి, ఇది వచ్చేసరికి కంజంక్షన్ లేదు. సో కాబట్టి ఇది మెయిన్ క్లాస్. క్లియర్. ఇందాక వీడియో నేను ఐకార్డులో ఇస్తాను కదా, అది చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సో ఇక్కడ కొంచెం జంబుల్గా ఇచ్చాడు, వీటన్నిటిని కరెక్ట్గా పెట్టుకున్నాను. ఒకసారి ఏం చేస్తారంటే ఇలాంటి ఇచ్చినప్పుడు ఇది చూడండి, ఇది చూసిన తర్వాత వెంటనే ఆప్షన్స్కి వచ్చేసేయండి. ఆప్షన్స్కి వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అసలు మనకి కుదిరే కాదని అర్థమైపోతాయి. సో వాటిని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి, ఆప్షన్ చూసే ముందు అది స్టేట్మెంట్ అయితే కనుక సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది వెర్బ్. అసలు బేసికల్గా ఇంగ్లీష్ సింటాక్స్ ఏంటంటే ఎస్విఓ ప్యాటర్న్ అనమాట, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఆ లెక్కన ఉంటుంది ఇంగ్లీష్ సింటాక్స్ అనమాట, స్టేట్మెంట్స్కి వాటికి సంబంధించి. క్వశ్చన్స్ అయితే కనుక చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఈ ప్యాటర్న్ ఉందా లేదా అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్గా ఏం మనకు వస్తుంది, అంటే అలాంగ్ ఏ రోడ్ హిస్ బాయ్. చూడండి, ఇది కాదు, ఇది చూడండి, ఏ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్. సో చూడండి, సబ్జెక్ట్ వచ్చింది, వర్ వాకింగ్, వర్బ్ వచ్చింది, అలాంగ్ ఏ రోడ్. సో ఆఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ వర్బ్ మాత్రం కరెక్ట్గా ఉంటాయి. హిస్ గ్రాండ్ ఫాదర్ ఏ బాయ్ అంట. ఇక్కడ చూడండి, ఇది కూడా సో మీనింగ్లెస్గా ఉంది. ఏ బాయ్ అండ్ అలాంగ్ ఏ రోడ్. సో కాదు, మీరు ఇది కొంతమంది ఇది ఎందుకు కాదు అని అనుకోవచ్చు. చూడండి, అండ్ అనేది కంజంక్షన్ కదా. సో ఏ కంజంక్షన్ ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్యాన్ బాయ్స్లో, ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎప్పుడైనా కూడా 2 ఈక్వల్ వర్డ్స్ని కలుపుతాయి. ఏ బాయ్ అనేది ఒక నౌన్, ఇక్కడ ఎలాంగ్ అనేది నౌన్ కాదు. అంటే ఎండ్ అనేది ఏ బాయ్ని ఎలాంగ్ అనేటటువంటి దాన్ని ఒక ప్రిపోజిషన్ని కలపదు. ఇటు నౌన్ ఉందనంటే ఇటు కూడా నౌనే ఉండాలన్నమాట. అందువల్ల ఇది కూడా కాదు, రైట్. సో నెక్స్ట్, ఇదైతే అర్థమైందని అనుకుంటాం. నెక్స్ట్, ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అని అంటే ఏంది అంటే భయం వేస్తానట్ట. సో భయం వేస్తానంటే ఏం కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఐఎమ్ అఫ్రైడ్ అని అంటే ఐఎమ్ సారీ అని అర్థం.
సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేనైతే నెక్స్ట్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.